అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. ఈరోజు వీడియోలో కొన్ని స్టార్ నోట్స్ 10 రూపీస్ డెనామినేషన్లో ఉండే కొన్ని స్టార్ నోట్స్ గురించి, వాటి వాల్యూస్ ఎంత ఉంటాయో, అవి ఏ నోట్సో ఎలా గుర్తించాలి, ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇందులో ఫస్ట్ నోట్ వచ్చేసి డి సుబ్బారావు గారి సిగ్నేచర్ ఉండే నోటు. ఇక్కడ మీకు ఇన్సెట్ వచ్చేసి నేను పైన ఉండే నెంబర్ దగ్గర యారో మార్కేజ్ చూపిస్తాను. ప్రిఫిక్స్ వచ్చేసి కింద ఉండే నెంబర్ దగ్గర చూపిస్తాను. మీకు ఈజీగా రికగ్నైజ్ చేయనాటికి బాగుంటుంది కాబట్టి. ఓకే, ఇక్కడ మీరు చూస్తే డి సుబ్బారావు గారి సిగ్నేచర్ ఉండే ఆర్ ఇన్సెట్ తర్వాత ప్రిఫిక్స్ వచ్చే లోపల కింద మీకు 31S కనపడుతుంది కదా. ఈ ప్రిఫిక్స్ ఉండే స్టార్ నోట్, స్టార్ మార్క్ ఉంది కదా, ఈ నోట్స్ మాత్రమే 5,000 దాకా దాని వాల్యూ ఉంటుంది. కండిషన్ అంటే యూఎన్సీ కండిషన్ అయితే 5,000 దాకా ఉంటుంది. ఈ నోట్స్ అనేవి జస్ట్ ఒక్కసారి మీరు మడిచినా కూడా దాని వాల్యూ అనేది చాలా తగ్గుతుంది నోట్స్ విషయంలో. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నోటు కూడా డి సుబ్బారావు గారి సిగ్నేచర్తో ఉండే నోటేనో, కానీ ఇన్సెట్ చూస్తే ఎస్ అని ఉంటుంది. పైన మార్క్ చేసి చూపించాను కదా, అది ప్రిఫిక్స్ వచ్చే లోపల కింద 49K అని ఉంది. ఈ ప్రిఫిక్స్ ఉండే ఈ నోట్స్ 1000 రూపీస్ నుంచి 1200, 1300 ఆ రేంజ్లో ఉంటాయి. ఇవి కూడా అంతే. యూఎన్సీ కండిషన్ అయితే అది యూజ్ చేసిన నోట్ అయితే మాత్రం 1000 రూపీస్ బిలో ఉంటుంది ఈ స్టార్ నోటు. నెక్స్ట్ నోటు కూడా డి సుబ్బారావు గారి సిగ్నేచర్ ఉండే నోటు. ఆర్ ఇన్సెట్ మీకు కనిపిస్తుంది కదా, ఆర్ ఇన్సెట్ ప్రిఫిక్స్ వచ్చే లోపల కింద మీరు చూస్తే 18R అని ఉంది కదా. ఈ ఆర్ ప్రిఫిక్స్ ఉండే నోట్స్ యూఎన్సీ కండిషన్ అయితే ఒక 3000, 3500 దాకా ఉంటాయి. అదే యూజ్ చేసిన నోట్స్ అయితే మాత్రం 1000 నుంచి 1500, 2000 లోపల ఉంటాయి. నెక్స్ట్ నోటు చూస్తే ఇది కూడా డి సుబ్బారావు గారి సిగ్నేచర్ ఉండే నోటు. ఇన్సెట్ వచ్చేసి ప్లెయిన్ ఇన్సెట్ ఉంటుంది, అంటే బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి లెటర్ అయితే ఉండదు. ఇక్కడ నెంబర్కి వచ్చే ప్రిఫిక్స్, సీరియల్ ప్రిఫిక్స్ వచ్చే లోపల 09A అని ఉంటుంది. ఈ నోట్ వాల్యూ యూజ్ చేసిన నోట్ అయితే 1000 రూపీస్ నుంచి 1200 ఆ రేంజ్లో ఉంటుంది. యూఎన్సీ కండిషన్ నోట్ అయితే మాత్రం 1700 నుంచి 1800, 900 ఆ రేంజ్లో ఉంటుంది. ఇది ఈ నోట్స్ గురించి. ఈ వాల్యూస్ అనేది కొంచెం ఎక్కనవచ్చు, తగ్గనవచ్చు. ఒక అప్రాక్సిమేట్ వాల్యూ నేను చెప్పాను. కొనే వాళ్ళని బట్టి, అమ్మే వాళ్ళని బట్టి ఆ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. మీకు ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే sirishadaya@gmail.com ఈ మెయిల్కి షేర్ చేస్తే దాన్ని నేను ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. అదేవిధంగా మీ దగ్గర ఉండే కాయిన్స్ అండ్ నోట్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా పిక్చర్స్ ఈ మెయిల్కి షేర్ చేయండి. దాన్ని నేను ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేదానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.